హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మనకు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. అండ్ దాంతో పాటు ఒకసారి ఐవి చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ ఐవి హై ఉంది. అంటే ప్రీమియమ్స్ ఆల్రెడీ నిన్న ఎక్స్పెన్స్ లో పెరిగినాయి. సో అది ఎందుకు పెరిగిందో డీటెయిల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు. మనం చార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, చార్ట్ లో చూస్తే మనం అప్డేట్ ఇవ్వాలి. ఇక్కడ చూస్తే నేను ఏం చెప్పాను, ఫస్ట్ మనకు రెసిస్టెన్స్ ఇక్కడనే ఉంది. సో మార్కెట్ ఇక్కడ నుంచే డ్రాప్ అయింది. ఒకవేళ దీని మీద ర్యాలీ అవ్వాలంటే దీని మీద స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సెటింగ్ అంటే 22,947 మీద స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సెటింగ్ క్లోజింగ్ ఇస్తే అది ఎక్కడ వరకు వెళ్తుంది? 23,171 వరకు మాత్రమే. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 20 MA రెసిస్టెన్స్. అండ్ ఇక్కడనే మనకి ఇంకో గ్యాప్ ఉన్నది. ఓకే, ఈ టోటలీ గ్యాప్ క్లియర్. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. నిన్న చాలా మంది ర్యాలీ అయిపోయింది, బై చేయొచ్చా అని ఒక ఆలోచనలు వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి ఎంతవరకు వెళ్ళింది, ఆల్మోస్ట్ కొంచెం వెళ్ళింది. అండ్ దీని మీద స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇవ్వాలి. ఓకే, అండ్ స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇచ్చినాక రీటెస్ట్ లో ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఇంకా చీప్ రేట్ లో దొరుకుతాయి మనకు ప్రీమియమ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం సెల్లింగ్ చేసినాం కదా, ప్రీమియమ్స్ అన్ని ఇక్కడిక్కడనే ఉన్నాయి కదా. సో మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఒకసారి డీటెయిల్ గా ప్రీవియస్ వన్ ని చూసుకుందాం ఒకసారి. సో ఆల్రెడీ ఒకటైతే ఎగ్జిట్ అయిపోయినాం ఇందులో. ఏదైతే నిఫ్టీ ఉంది ఇది ఎగ్జిట్ అయిపోయినాం, ఇది చూసుకోవచ్చు. ఆల్రెడీ మొత్తం ప్రీమియం డీకే అయిపోయింది. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ తీసుకున్నాం. సో ఒకసారి శ్రీరామ్ ఫైనాన్స్ ప్రీమియం డీకేలో ఉందా, మనం ప్రాఫిట్ లో ఉన్నామో లేదో చూసుకుందాం ఒకసారి. సో నా ఓపెన్ చేస్తున్నాను, మీరు ఒకవేళ మీ దాంట్లో కూడా ఉంటే మీరు కూడా చెప్పండి ప్రాఫిట్ లో ఉందా లాస్ ఉందా అని చెప్పి. సో నాదైతే శ్రీరామ్ ఫైనాన్స్ ప్రాఫిట్ లోనే ఉంది, నియర్లీ 2000 వరకు ప్రాఫిట్ రన్నింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ తర్వాత నిఫ్టీ, ఇదైతే నాది ప్రాఫిట్ లోనే ఉన్నది. ఓకే. నెక్స్ట్ నిఫ్టీ, సో ఈ నిఫ్టీ మాది పొజిషన్ హోల్డింగ్ లో ఉన్నది. సో ఇది కూడా నాది ప్రాఫిట్ లోనే ఉన్నది నియర్లీ. అంటే నేను పర్ లాట్ ది చెప్తున్నాను, నా లాట్ సైజ్ పరంగా చెప్తే మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి ఏవైతే సింగిల్ లాట్స్ ఉన్నాయో అది లాట్ మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ కూడా నియర్లీ 2000 నుంచి 2400 మధ్యలో ప్రాఫిట్ లో ఉన్నది. సో మీలో ఎవరిదైనా అంత దానికన్నా తక్కువ ప్రాఫిట్ ఉన్నదా, అప్డేట్ ఇవ్వండి. ఒకవేళ మీరు నిన్న సెల్ చేసి ఉంటే అది కొంచెం డిఫరెంట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మనం సెల్లింగ్ అనేది ఏ రోజు మాట్లాడతామో ఆ రోజు చేస్తేనే బెటర్. అది నెక్స్ట్ డే కనుకోండి, ప్రీమియం కొంచెం డీకే అవ్వడం కానీ, లేదంటే ప్రీమియం ఎక్స్పెన్సివ్ లో దొరకడం కానీ, లేదంటే ప్రీమియం చీపర్ రేట్లో దొరకడం కానీ జరుగుతుంది. అలా చేయకండి. ఓకే. నెక్స్ట్ ఒకవేళ అన్న నాది సెల్లింగ్ లేదు, నేను బయింగ్ చేయాలనుకుంటున్నా, వెయిట్ చేస్తున్నా అంటే ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ 20 MA రెస్టెంట్ చేస్తుంది. ఇక్కడ ప్రీమియం డీకే అవనివ్వండి. ఓకే. సో డీకే అయిన తర్వాత ఎగ్జాంపుల్ 22,500 పిఈ, 23,000 సిఈ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. నేనైతే నా మొబైల్లో చూస్తున్నాను, మీరు మీ దాంట్లో చూడండి ఒకసారి. ఓకే. సో జస్ట్ నేను యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. 50 ఇక్కడ యాడ్ చేసాం. సో ఇక్కడ యాడ్ చేసాం స్క్రిప్ట్ డెరివేటివ్స్ నిఫ్టీ. అండ్ మీలో ఎంతమంది జూబ్లీ ఫుడ్ లో అనాలిసిస్ చూసారు? నిన్న జూబ్లీ ఫుడ్ ఆల్రెడీ ప్రీమియం డబుల్ అయిపోయింది, చూసారా అసలు? కొంచెం చూసి చెప్పుంటే మనకు ఎంతో ట్రేడ్ అని వచ్చేది కదా బయింగ్ సైడ్. మీలో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే జస్ట్ క్లాస్ ని వదిలేస్తున్నారు, ఓన్లీ నిఫ్టీ 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 అనే చూస్తున్నారు. సో దట్ అందుకని నేను ఈ రోజు నుంచి ఓన్లీ నిఫ్టీ మాత్రమే చెప్తాను, ఇంకా వేరేది ఏది చెప్పను. ఓకే. చెప్పండి, మీరు ఓన్లీ బయింగ్ సైడ్ చెప్పండి, ఓన్లీ బయింగ్ సైడ్ చెప్తాను. అసలు బయింగ్ కి బెటర్ ఉందా, సెల్లింగ్ కి బెటర్ ఉందా, ఇక్కడ మీరు డీటెయిల్ గా చూడొచ్చు అసలు. సో బయింగ్ కి 22,500 పిఈ ఒకటి, 22,500 పిఈ ఈరోజు ఎక్స్పైరీదే. అండ్ దాంతో పాటు కాల్స్, కాల్ వచ్చి 23,000 సిఈ, అంటే 250 రూపీస్ అవుట్ ఆఫ్ ద మనీ. రెండు సైడ్ బోత్ ద సైడ్ 250 అవుట్ ద మనీ తీసుకుంటున్నాను. ఓకే. ఇలా ట్రేడ్ చేయడం రిస్కే, ముందే చెప్తున్నాను. అలా అసలు ఇలా చేయకూడదు. మీరు సెల్లింగ్ లో ప్రాఫిట్ వచ్చిన తర్వాతనే ఇలాంటి ట్రేడ్స్ చేయాలి. ఓకే. సో ఇక 22,500 పిఈ అండ్ 23,000 సిఈ. ఇప్పుడు దీని డెల్టా వాల్యూ తీటా వాల్యూ ఎలా ఉందో ఒకసారి డీటెయిల్ గా చూసుకుందాం. సో అనాలిసిస్ ఆప్షన్ చైన్, ఇక్కడ చూస్తే మనకు 22,500 పిఈ డెల్టా వాల్యూ ఎంత ఉంది? 0.14. అండ్ తీటా ఎంత ఉంది? -18. అంటే ప్రీమియం మొత్తం ఉన్నది తీటా. ఆల్వేస్ ఎక్స్పైర్ తీటా మొత్తం ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ చూస్తే మనము 23,000 సిఈది 23 రూపీస్ ప్రీమియం ఉంది.
అండ్ తీటా -23, సేమ్ అంతే 23.65 25 రౌండ్ ఫిగర్ లో తీసుకుంది. ఓకే, అండ్ డెల్టా వాల్యూ ఎంత ఉంది? 0.17. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బయ్యింగ్స్ అన్నప్పుడు డెల్టా వాల్యూ ఎంత ఉండాలని చెప్పాను? 0.35 నుంచి 0.50 వరకు ఉండాలి. అట్లీస్ట్ ఈ స్ట్రైక్ ప్రైస్ కన్నా రావాలి. ఓకే, సో ఒకవేళ ఈ స్ట్రైక్ ప్రైస్ వచ్చినా 58 రూపీస్ వరకు వస్తుంది ప్రీమియం. ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నా కూడా ఆల్ నియర్లీ 53 రూపీస్ 58 మధ్యలో వరకు వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఎక్స్పెన్సివ్ లోనే ఉన్నది ప్రీమియం. ఓకే, ప్రజెంట్ ఎలా ఎక్స్పెన్సివ్ ఉందని చెప్తున్నాం? ఐవి చార్ట్ ని యూజ్ చెప్తున్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రీమియం ఆల్రెడీ పెరిగింది. కానీ లేదు నేను ఖచ్చితంగా ట్రేడ్ చేస్తా అంటే ఇప్పుడు మనం ఇక్కడ క్లోజింగ్స్ కోసం ఇంపార్టెంట్ ఇవ్వాలి. సో మార్కెట్ ఇక్కడ చూస్తే డ్రాప్ ర్యాలీ ఒక ఏరియా లాగా క్రియేట్ చేసుకుంది ఇక్కడ స్కాల్పింగ్ కోసం. ఓకే, డ్రాప్ ర్యాలీ. ఓకే, ఇది ర్యాలీ బేస్డ్ ర్యాలీ అండ్ డ్రాప్ ర్యాలీ అన్నిటికీ కోఇన్సిడింగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా ట్రేడ్ చేయాలి అంటే ఇక్కడ దీని మధ్యలో కొంచెం సేపు టైం వేస్ట్ చేసిన తర్వాత దీని కింద స్ట్రాంగ్ రెడ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు నా టార్గెట్ ఎక్కడ వరకు ఉంటుంది? 22,505 వరకే. అంటే సో ఇక్కడ నాకు టార్గెట్ వరకు వచ్చినా దెర్ ఇస్ నో ఇంట్రెన్సిక్ వాల్యూ, అంటే ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా రాదు నాకు ఇక్కడ. ఓకే, అదే ఒకవేళ ర్యాలీ సార్ అనుకోండి, ఇప్పుడు ఇదే క్యాండిల్ ఇలానే ప్రాపర్ గా క్లోజింగ్ ఇచ్చి దీని మీద స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ర్యాలీని కంటిన్యూ చేస్తుంది. సో ఇక్కడ మీరు డీటెయిల్ గా చూడొచ్చు. ఆల్రెడీ మనం ఏమి ఇక్కడ జస్ట్ ఏదో నార్మల్ గా అయితే సెల్లింగ్ చేయలేదు కదా, ఇక్కడ సెల్ చేసామంటే దేర్ ఈస్ ఎ సంథింగ్ రీజన్. ఈ రెండు అంటే ఇప్పుడు ఇది కొనుక్కొని ప్రీమియం డబుల్ అవుతుందనే బదులు ఇక్కడ నువ్వు చూసుకోవచ్చు కదా ప్రీమియం ఏ బేసిస్ లో డబుల్ డీకే అవుతుంది ఏంది అని చెప్పండి. లేదు నేను కొనుక్కుంటా అంటే ఈ 2 వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. 23,000 సి, 22,500 సి. ఇది నేను ఒకవేళ ట్రేడ్ చేస్తున్నా అంటే నేను చాలా లో క్వాంటిటీతో ట్రేడ్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఎందుకంటే 20 ప్రజెంట్ అయితే వీక్ చేస్తుంది. ఓకే, వీక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇస్తే అప్పుడు నేను ఎంట్రీ ప్లాన్ చేస్తాను. సో నా టార్గెట్ ఎక్కడ వరకు ఉంటుంది? పైన కూడా 23,000 వరకే ఉంటుంది. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఇక్కడ వారికి ఈ ఏరియాలో వచ్చే వారికి 23,000 వరకు వచ్చేవారు, లేదా ఇక్కడ వారికి టార్గెట్ 22,505 వరకు. ఓకే, నెక్స్ట్ ఒకసారి సెల్లింగ్ పరిస్థితి ఏమున్నాయో చూద్దాం. ఈ రెండు కాదు, ఈ రెండు ప్రీమియమ్స్ ఆల్మోస్ట్ డీకే అయిపోయినాయి. ఓకే, అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ లో ఆల్మోస్ట్ డీకే, టూ సైడ్స్ డీకే అవుతుంది చూడండి. కాల్ కూడా డీకే అవుతుంది, పుట్ కూడా డీకే అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో దీనికోసం వెయిట్ చేస్తున్నాం, ఇది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు స్టాక్స్ లోకి వెళ్ళిపోవు డీటెయిల్. సో స్టాక్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్స్ వచ్చేసి, సో నిన్న ఒక స్టాక్ చూసాము, అది నిన్న నేను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ ఇచ్చా, ఏవిజీ లాజిస్టిక్స్ అని చెప్పి. ఓకే, ఈక్విటీ ఏవిజీ లాజిస్టిక్స్. ఓకే, సో ఇది ఇయర్లీ టైం ఫ్రేమ్ నుంచి చూద్దాం. ఇయర్లీలో చూస్తే మనకు ఐపీఓ వాల్యూ కన్నా తక్కువ రేట్లోనే దొరుకుతుంది. ఓకే, ఐపీఓ వాల్యూ కన్నా బిలో రేట్కి వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు మీరు డీటెయిల్ గా ఏ ఇయర్ లో వచ్చిందో. మీరు ఇక్కడ 2023లో ఇది ఐపీఓ కిందకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ హాఫ్ ఇయర్లీలో చూసుకున్నా కూడా దానికన్నా బిలోనే వస్తుంది. క్వార్టర్లీ కూడా చూడొచ్చు, దానికన్నా బిలోనే. ఓకే, సో ఇక్కడ మంత్లీలో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడ ప్లాన్ చేసినాను ఏదైతే డిస్కౌంట్ ప్రైస్ లో వస్తుందో అది ఇక్కడ మనకు బేస్ అంటే ఒక ఫౌండేషన్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇది ప్రజెంట్ ఫౌండేషన్ బేసిస్ లోనే ఉన్నది ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు ఫౌండేషన్ బేసిస్ లో. ఓకే, నెక్స్ట్ వీక్ మంత్లీ అండ్ వీక్లీ. సో వీక్లీలో చూసుకుంటే స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్స్ కి క్లోజింగ్ ఇస్తుంది ఇది. అండ్ ఇక్కడ ఏదైతే జోన్ ఉందో ఆ జోన్ ని బ్లీచ్ ఇచ్చి ఇక్కడిక్కడనే ట్రేడ్ అవుతుంది. ఒకవేళ మనం లోయెస్ట్ లో ఇలా డ్రాప్ బేస్డ్ జోన్స్ వచ్చింది అనుకోండి, ఇది చాలా యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఒకటేసారి టూ స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్ వచ్చినాయి అనుకోండి, అది ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి ర్యాలీ అయిపోయేది. ఓకే, అండ్ ఈ ట్రెండ్ లైన్ పరంగా చూసుకుంటే లోవర్ లో క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. ఇది క్లియర్ ఫౌండేషన్ అన్నమాట మనకు. ఒకవేళ మనకు 175 ఎబో ఈ మధ్య క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, నేను ఇందులో ఇంకా హోల్డ్ చేస్తుంటాను. లేదు 175 175 కి బిలోనే క్లోజ్ ఇస్తుంది అనుకోండి, లైక్ ఇప్పుడైతే నాకు నియర్లీ 1% లాస్ లో ఉంది అంతే, ఇందులో ఎక్కువ అయితే లాస్ లో లేదు. అప్పుడు ఈ 20 మల్టిపుల్ టైం రీటెస్ట్ ఇచ్చినా కూడా ఇక్కడ ఏ బేసిస్ లో ఇస్తుందో చూసుకొని కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే మాత్రం నేను ఇందులో నుంచి ఎగ్జిట్ అయిపోతాను. లేదు ఇన్స్టెంట్ గా ఈ 2-3 వీక్స్ లో నాకు క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, సో బెటర్, దీన్ని నేను హోల్డ్ చేస్తుంటాను. ఇది ఆల్రెడీ నాకు ఎంట్రీలో ఉన్నది. ఓకే, నిన్ననే ఎంట్రీ తీసుకున్నాను ఇది. నెక్స్ట్ దీని తర్వాత ఆల్ఫా ల్యాబొరేటరీస్. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా ల్యాబొరేటరీస్ ఇయర్లీ
ఓ షట్, నేను ఇది నిన్న మేడం పంపించింది, ఇది నిన్న ఎంట్రీ వేసుకుంటే అయిపోయి ఈరోజు 13%, 14. ఇయర్లీ చూసుకోవచ్చు, దేర్ ఇస్ నో జోన్. హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, దేర్ ఇస్ నో జోన్స్. మంత్లీ, సో ప్రాపర్ లేదు ఇక్కడ. విత్ ఫౌండేషన్ తోనే ఇది వెళ్తుంది ఇక్కడ, ఈ ప్రాపర్ ఈ సపోర్ట్స్ తోని. ఓకే. వీక్లీ, ఈ రోజు ఆల్మోస్ట్ మనకి నియర్లీ ఎంత ఇచ్చింది చూడండి, 13% ఇచ్చింది. ఇది నిన్న మేడం పంపించింది కానీ నేను చూడలేదు, మిస్ అయిపోయినది. ఆల్మోస్ట్ 13% వరకు వెళ్ళిపోయింది. సో దీన్ని ఏం చేయలేం. ఓకే. డైలీలో కూడా, డైలీ కల్లో జోన్స్ ని ఇవి బ్లీచ్ ఇచ్చుకొని ఇవి వెళ్తున్నాయి అంతా. ఓకే, డ్రాప్ బేస్ ఈ జోన్స్ నుంచి బ్లీచ్ ఇచ్చి వెళ్తుంది. ఇప్పుడు దీన్ని అయితే ఏం చేయలేం. ఆల్మోస్ట్ ఇది చూసుకోవచ్చు ఇక్కడ, నిన్ననే ప్రాపర్ గా క్లోజింగ్ ఇచ్చి ఈరోజు ర్యాలీ అయిపోయింది. ఓకే. సో ఇది ఆల్మోస్ట్, ఒకవేళ మేడం మీరు తీసుకున్నారు అనుకోండి, ఈ టార్గెట్ 76 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే, ఆల్మోస్ట్ నియర్ టు డబల్ వరకు వచ్చేసింది. నిన్న ఇది కొంచెం ముందు చూసుంటే అయిపోయింది. ఆల్మోస్ట్ 57% వరకు వచ్చింది. ఓకే. సో ఇందులో టార్గెట్ 76 వరకు పెట్టండి మేడం, ఒకవేళ మీరు తీసుకొని ఉంటే. ఇప్పుడు కొత్తగా అయితే ఇందులో ఎంట్రీ చేయడానికి ఏది లేదు. ఓకే. నెక్స్ట్ బయోకాన్. బయోకాన్ ఇయర్లీ, దెర్ ఇస్ నో జోన్స్. హాఫ్ ఇయర్లీ ఏం లేదు, క్వార్టర్లీ లేదు, మంత్లీలో ఈ జోన్ నుంచి రియాక్ట్ అవుతుంది ఇది. ఓకే. సో ఒక్క నిమిషం, ఇది జోన్ లాంటిది కానీ జోన్ కాదు. ఓకే, డ్రాప్ బేస్ ర్యాలీ ర్యాలీ. ఇది ప్రాపర్ గా క్లోజింగ్, ఇది లెగ్గిన్ మీద క్లోజింగ్ ఇవ్వలేదు. అండ్ అలానే సెకండ్ క్యాండిల్ కూడా అన్డిఫైన్ చేసింది. ఓకే. సో వీక్లీలో చూసుకుంటే ఒక ఫౌండేషన్ లాంటి ఏరియాస్ లో ఉన్నది. ఇవి జోన్ లాంటివి కానీ జోన్ అయితే కాదు. ఇందులో కావాలంటే పుట్ పొజిషన్స్ సెల్లింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో పుట్ వాల్యూ సెల్లింగ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఒకసారి ఇది ఇంకొంచెం ర్యాలీ అవ్వనివ్వండి. ఇక్కడ ఆల్మోస్ట్ 20 ఈఎంఐ ఆర్ ఇక్కడ వారు ర్యాలీ అయిపోయింది అనుకోండి, అప్పుడు కాల్ సైడ్ సెల్లింగ్ చేసుకున్నాం. ఇంకా ప్రీమియం ఎక్స్పెన్సివ్ రేట్లో వచ్చేస్తుంది కదా, సో దట్ అప్పుడు 400ది సెల్లింగ్ చేసుకున్న లిక్విడిటీ ఉంటుంది మనకు. సో ఇక్కడ బయోకాన్ ఆల్రెడీ ఐవి ఎలా ఉంది, ఓకే ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో ఉంది. సో ఇది 400ది నెక్స్ట్ మంత్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అయితే ఏం చేయలేము. ఇది ర్యాలీ అవ్వనివ్వండి, ఖచ్చితంగా ర్యాలీ అవ్వాలి. ఎంత స్పీడ్ గా ర్యాలీ అయితే అంత బెనిఫిట్ ఉంటుంది మనకి ఇందులో. ఓకే. నెక్స్ట్ జియో ఫిన్ సర్వీస్. సో ఇయర్లీ దెర్ ఇస్ నో జోన్స్. హాఫ్ ఇయర్లీ ఏం లేదు, క్వార్టర్లీ ఆల్రెడీ జోన్ కి వచ్చింది. ఇక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు కావాలంటే క్వార్టర్లీ ఇన్కమ్ కోసం. క్వార్టర్లీ, మంత్లీలో కూడా సేమ్ అదే ఏరియా లాంటిది ఉన్నది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నాను, ఒకసారి ఆప్షన్ కూడా చూస్తాం, బయింగ్ చేయొచ్చా లేదా. మంత్లీ, ఓకే. వీక్లీలో సేమ్ ఇదే నిఫ్టీలో ఎలా అయితే క్రియేట్ చేస్తుందో అలానే ఉంది. ఓకే. వీక్లీలో కూడా ప్రాపర్గా అయితే ఏం లేదు. డైలీ, ఓకే. సో డైలీలో దీన్ని 20 మల్టిపుల్ టైమ్స్ వీక్ ఇచ్చింది అనుకోండి, వీక్ ఇచ్చిన తర్వాత స్ట్రాంగ్ గ్రీన్ ఎక్సైటింగ్ క్యాండిల్ లేక క్లోజింగ్ ఇస్తుంది అంటే అప్పుడు ఆప్షన్ ప్లాన్ చేసుకుందాం ఇందులో. సో ఇందులో జియో ఫైనాన్స్ ఐవి ఆల్రెడీ హై ఉంది. సో ఆప్షన్ చైన్, జియో ఫైనాన్స్ 230 ఎక్స్పెన్సివ్ రేట్లోనే ఉన్నాయి, వేద్దామని కూడా. 230ది ₹9 ఉన్నది అంటే, సారీ 230 235 తీసుకున్న ₹9 ఉంది. ఓకే, 235 తీసుకున్న ₹9 అంటే బ్రేక్ ఈవెన్ ఆల్మోస్ట్ 244 వరకు వచ్చేస్తుంది బ్రేక్ ఈవెన్. ఓకే, దీని మీద క్లోజింగ్ వాళ్ళు ఒకవేళ స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ ఇక్కడ క్లోజింగ్ ఇస్తుంది అంటే అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం. జియో ఫైనాన్స్ లో వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. ఇది బయింగ్ కి కొంచెం పొటెన్షియల్ కనిపిస్తుంది, ఆప్షన్ బయింగ్ కి. ఓకే, ఆప్షన్ బయింగ్ కి ఇది పొటెన్షియల్ కనిపిస్తుంది, సో వెయిట్ చేద్దాం ఇందులో. ఇది వాచ్ లిస్ట్ లో ట్రాకింగ్ లో పెట్టుకోండి. 235 240 సిఈ అని. ఓకే, 235 240 అని. ఓకే, మధ్యలో వద్దు, లిక్విడిటీ ఎక్కువ ఉండదు అందులో. ఓకే, చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. ఆఫ్లైన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఇది రిమైండ్ చేయండి కొద్దిసేపు తర్వాత. ఓకే. మోతీలాల్ పోస్ట్ వాళ్ళది చూసాం. ఇయర్లీ దెర్ ఇస్ నో జోన్స్. హాఫ్ ఇయర్లీ ఏం లేదు, క్వార్టర్లీ లేదు,
మంత్లీ ప్రాపర్ జోన్స్ అయితే లేదు ఇందులో అయితే ఇక్కడ వరకు అయితే వెయిట్ చేసాం మంత్లీ పరంగా. వీక్లీలో కూడా ఏమంత క్లారిటీ లేదు, ఇవన్నీ బ్లీచ్ ఇస్తుంది. ఓకే, కేపీఐడి టెక్ ఈజ్ ఎంట్రీ యా ఓకే చూస్తున్నాము. సో ఇది కూడా విత్ ఇన్ ద రేంజ్ బౌండ్ లో ఉంది. మోతిలాల్ ప్రజెంట్ టచ్ చేయకండి, ఇది వద్దు మోతిలాల్. ఓకే, సో మోతిలాల్ అయితే ఇప్పుడు వద్దు, చూసాం. నెక్స్ట్ ఇంకా గ్రూప్స్ లో ఏమైనా అడిగారా, కొంచెం చూసాం. టుడే ఓకే శ్రీకాంత్, ఓకే కేపీఐ టెక్ చూసి వేరే చూసాం. కేపీఐ టెక్, సో ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. సో ఇది కూడా ప్లాన్ చేసుకోవచ్చు కేపీఐ టెక్, ఇది కూడా ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 838 వరకు పెట్టుకోండి. ఓకే, ఇది కూడా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు కేపీఐ టెక్. ఓకే, నెక్స్ట్ కేపీఐ టెక్ తర్వాత ఇది ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత గరుడ. అండ్ మీరు కూడా చార్ట్స్ పెట్టండి బ్రో, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ చార్ట్స్ పెట్టారనుకోండి, అప్పుడు మీరు ఎక్కడ వారు చూసిరో మేము ఎలా చూడాలని అర్థమవుతుంది. ఎంటీఎఫ్ వద్దు బ్రో కేపీఐడి టెక్ లో. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎంటీఎఫ్ పెట్టకండి. ఓకే, నేను ఎంటీఎఫ్ ఎందులో పెట్టాలో నేను ఒకసారి చూసి మరీ చూసి చెప్తాను, ఈజీగా చెప్పాను. ఓకే, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ ఏం లేదు, క్వార్టర్లీ లేదు, మంత్లీ. ఇదైతే జోన్ అయితే కాదు, ఇది అంత ప్రాపర్ అయితే లేదు. ఓకే, మంత్లీ, వీక్లీ, ఇందులో లెవెల్ ఆర్ ద లెవెల్స్ లాగా క్రియేట్ చేసుకుంది. ఇందులో అయితే వెయిట్ చేయండి, ఇప్పుడు ఎంట్రీకి అయితే వద్దు ఇది. అట్లీస్ట్ 122 వరకు వచ్చినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. ఇది కొంచెం వచ్చుంటే అయిపోయేది. ఇది మీరు టెన్షన్ పడకండి, ర్యాలీ అవుతున్నట్టే ఉంటుంది కానీ డ్రాప్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా మిస్ అయిపోయినాక నెక్స్ట్ డ్రాప్ అయింది కదా. ఓకే, ప్రతిదీ ఇట్లా మిస్ అవుతున్నాం అనుకుంటా కానీ ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది, సో టెన్షన్ పడకండి ఇందులో. ఓకే, సో గరుడా నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏజిఐ గ్రీన్. ఏజిఐ గ్రీన్, పిఎస్సి. నెక్స్ట్ బ్రో ఇట్లాంటి స్టాక్లు అయితే అస్సలు వద్దు. అప్పర్ సర్కిట్లు, లోవర్ సర్కిట్లు కొట్టే స్టాక్స్ అయితే అస్సలు వద్దు. నెక్స్ట్ ఈసీ లిమిటెడ్. నెక్స్ట్ ఇయర్లీ, యా ఎఫ్ఎస్ఎల్ చూస్తాను డెల్. మీ నేమ్ చేంజ్ చేయండి ఫస్ట్, డెల్. ఓకే, నేను ఈ రోజు కన్నా ముందు వాళ్ళు చార్ట్ చూసిన వాళ్ళది కూడా ఇంపార్టెంట్ కదా బ్రో. మీరు సడన్ గా ఈ రోజుకి చూసి చెప్పారు అనుకోండి, మీతో మన స్టూడెంట్స్ కదా అందరూ, వాళ్ళది కూడా చూడాలి, లేదంటే మిస్ అయింది అనుకోండి ఇబ్బంది అవుతుంది. ఇయర్లీ దెర్ ఈస్ నో జోన్స్, హాఫ్ ఇయర్లీ లేదు, క్వార్టర్లీ జోన్ లాంటిది కానీ జోన్ కాదు, ఎందుకంటే లెగ్గిన్ అలానే ఉంది, బేస్ కూడా అలానే ఉంది. క్వార్టర్లీ, మంత్లీలో కూడా అంత ప్రాపర్ గా లేదు. వీక్లీ, ఇది దీని మీద కన్నా క్లోజింగ్ ఇవ్వనివ్వండి, 433 మీద కానీ క్లోజింగ్ ఇవ్వనివ్వండి. 341 బిలోనే 341 బిలో క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, అవాయిడ్ ది స్టాక్. 433 మీద క్లోజింగ్ ఇస్తుంది అంటే ఇది రాడర్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిఎల్ఎస్ ఇంటర్నెట్. బిఎస్ ఇంటర్నెట్, ఇది సర్వీసెస్. నెక్స్ట్ ఇయర్లీ దెర్ ఇస్ నో జోన్స్, హాఫ్ ఇయర్లీ లేదు, క్వార్టర్లీ కూడా లేదు, మంత్లీ ఈ జోన్ లోకి ఇప్పుడు లీచ్ ఇచ్చి క్లోజింగ్ కి వెయిట్ చేస్తుంది. మంత్లీ, నెక్స్ట్ వీక్లీ, యా ఇది కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎంట్రీ కోసం. వీక్లీ, డైలీ, యా ఈ గ్యాప్ కూడా ఫిల్ అయిపోయింది. బట్ ఇందులో ట్రేడ్ ప్లాన్ చేస్తే షార్ట్ టర్మ్ ఇన్కమ్ ప్లాన్ చేసుకోండి. ఇందులో 697 వరకే చాలా చిన్న ఇన్కమ్ వస్తుంది, ఇందులో ఎక్కువ అయితే రాదు. సో ఇందులో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎన్ఏటిఎల్ అల్యూమినియం, నేషనల్ అల్యూమినియం. ఇయర్లీ దెర్ ఇస్ నో జోన్స్, హాఫ్ ఇయర్లీ టార్గెట్ అదే చిన్న టార్గెట్ అందులో 297 వరకే టార్గెట్ వస్తుంది. హాఫ్ ఇయర్లీ ఏం లేదు,
క్వార్టర్లీ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. మంత్లీ, వీక్లీ, డైలీ, ఇందులో అయితే ఏం లేదు బ్రో. ఈ సప్లై జోన్ ఈ గ్యాప్ కవర్ అయిన తర్వాత ప్లాన్ చేసుకున్నాం. ఏదైతే గ్యాప్ ఉందో ఇక్కడ, ఆ గ్యాప్ కవర్ అవ్వనివ్వండి. ఈ గ్యాప్ ఉంది కదా, ఆల్రెడీ ఒకసారి టెస్ట్ అయిపోయింది. ఈ గ్యాప్ మీద క్లోజింగ్ ఇస్తుంది అనుకోండి, మనం బయింగ్ సైడ్ ఉందాం. లేదు ఈ గ్యాప్ దగ్గరనే స్ట్రాంగ్ ఎక్సైటింగ్ క్యాండిల్స్ క్లోజింగ్ ఇస్తుంది అనుకోండి, సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం. ఓకే, ఇది ఎనీ వన్ సైడ్ క్లోజింగ్ ఇవ్వనివ్వండి. ఓకే, నెక్స్ట్ April 6th నిన్న అయిపోతుంది. April 6th ఇప్పుడు పెట్టిన మిస్ అవుతుంది, మార్నింగ్ పెట్టిన. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఏం లేదా. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఎస్ఐ. సరే ఎఫ్ఎస్ఐ చెప్తాను. ఎఫ్ఎస్ఐ గురించి ఇయర్లీ సపోర్ట్ ఉంది ఇక్కడ, హాఫ్ ఇయర్లీ జోన్లోకి వచ్చింది, ఇయర్లీ కోయిన్సిడెంట్ అవుతుంది, క్వార్టర్లీ సేమ్ అలానే కోయిన్సిడెంట్ అవుతుంది, 20 MA కూడా వీక్ అయిపోయింది, మంత్లీ. సో టెన్షన్ లేదు బ్రో, ఇది కూడా కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇందులో. ఆల్రెడీ జోన్స్ మీద స్ట్రాంగ్గా క్లోజింగ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో ఇందులో టార్గెట్ ఫస్ట్ టార్గెట్ 20 MA రెసిస్టెన్స్ వరకు పెట్టుకోండి. ఓకే, మంత్లీ, వీక్లీ కూడా అదే రేంజ్ మన నుంచి వస్తుంది, అదే ఇక్కడనే రెసిస్టెన్స్ ఉంది చూడండి, డ్రాప్ వరకు. సో ఓకే, షార్ట్ టర్మ్ విత్ ఇన్ ద డేలో ఈ 2-3 days లో వచ్చింది అనుకోండి, ఫస్ట్ 50% ఇందులో ప్రాఫిట్ బుక్ చేసుకోండి 247 వరకు. నెక్స్ట్ వచ్చేసి 289 వరకు తీసుకోండి. ఓకే, ఎఫ్ఎస్ఎల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, క్లియర్, ఎఫ్ఎస్ఎల్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకేమైనా స్టాక్స్ ఉన్నాయా మీరు ఆర్డర్లో చెప్పండి, సో దట్ చూద్దాం. ఎఫ్ఎస్ఎల్ ఏమైనా స్టాక్స్ ఉన్నాయా. మ్యారథాన్. ఓకే, మ్యారథాన్ మ్యారథాన్ కూడా ఆల్రెడీ ఎంట్రీకి ఉంది, ఆల్రెడీ స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ వచ్చింది మన జోన్ లో. మ్యారథాన్ కూడా ఎంట్రీకి ఉంది. ఎంటీఎఫ్ ప్రజెంట్ అదే ప్రజెంట్ సిచ్యువేషన్ లో దెర్ ఇస్ నో ఎంటీఎఫ్ గైస్. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎంటీఎఫ్ తీసుకోకండి, ఎందుకంటే నీకు మార్కెట్ అన్ని పొజిషన్స్ ఎంటీఎఫ్ కి క్రియేట్ చేసింది అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ నీకు ఒకవేళ మార్కెట్ డ్రాప్ అయితే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఎస్బీఐ కార్డ్స్ అండ్ ఫోర్స్ ఇది ఆల్రెడీ ఎంట్రీకి వచ్చింది, తీసుకోవచ్చు. మ్యారథాన్, ఎస్బీఐ కార్డ్స్, ఇది ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం అనుకుంటా. ఎస్బీఐ కార్డ్స్ దీని మీద క్లోజింగ్ ఇవ్వనివ్వండి ఇది. ఓకే, ఏదైతే ఉందో దీని మీదకి రానివ్వండి, లేదా ఇక్కడ వరకు వెయిట్ చేయాలి 544 మీద కన్నా, లేదంటే దీని మీదకి, ఎందుకంటే ఈ జోన్ ఇక్కడ రీచ్ ఇచ్చింది. దీని మీద క్లోజింగ్ ఇస్తుందంటే 690 దగ్గర, లేదంటే 665 మీద స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ వెళ్తాం, అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చింది. లేదా ఇక్కడికి వచ్చే వరకైనా వెయిట్ చేయాలి, అయితే దీని మీద క్లోజింగ్ అయినా దీని ఇక్కడ క్లోజింగ్ అయినా వెయిట్ చేసి అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్స్, అవధూత్, సాగర్. ఓకే, లాస్ట్ ఈ 2 స్టాక్సే. ఓకే, ఫోర్స్, మోటార్స్ ఇయర్లీ ఏం లేదు, హాఫ్ ఇయర్లీ లేదు, ఇక్కడ వరకు ఉంది, క్వార్టర్లీ, మంత్లీ, వీక్లీ. ఈ స్టాక్ లో అయితే ప్రజెంట్ ఏం లేదు బ్రో, ప్రజెంట్ ఇందులో అయితే ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఏది లేదు, వెయిట్ చేయాల్సింది ఇందులో. ఓకే, సెక్టార్ ఏదైనా సపోర్ట్ లోకి ఇచ్చింది అనుకోండి, అప్పుడు ప్లాన్ చేద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే ఇందులో ఏది లేదు ఫోర్స్ లో. నెక్స్ట్ అవధూత్ సాగర్. అవధూత్ సాగర్ ఇయర్లీ ఏం లేదు, హాఫ్ ఇయర్లీ లేదు, క్వార్టర్లీ లేదు, మంత్లీ స్ట్రాంగ్ ఎక్సైటింగ్ ఇచ్చింది ఆల్రెడీ. సో ఇది ఇక్కడ ఆల్మోస్ట్ ఇందులో టార్గెట్ అయితే ఇక్కడ వరకు పెట్టుకోండి, ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ లో బై చేయొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు బై చేసి ఇది ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఎందుకంటే మన జోన్స్ కి మీద స్ట్రాంగ్ ఎక్సైటింగ్ క్యాండిల్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ మనం ఈ రీట్రేస్ లో ప్లాన్ చేస్తుంటే అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ టార్గెట్ 6 లెవెల్ వరకు, ఇందులో కూడా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ లెవెల్ నుంచి వెళ్తుంది. ఓకే, ఇది ఆల్రెడీ లెవెల్ నుంచి వెళ్తుంది. ఓకే, ఈ జోన్ నుంచి ఈ జోన్ కి బ్లీచ్ ఇచ్చి ప్రాపర్ గా క్లోజింగ్ ఇచ్చింది. ఒకవేళ మనం ఇక్కడనే డిస్కస్ చేసి ఉంటే లాస్ట్ మంత్ అంటే 2 months బ్యాక్ మనం ఇలా అడ్వాన్స్ క్లాసెస్ పెట్టలేదు కదా, సో ఇప్పుడు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కొనుక్కొని ఉంటే ఎక్కువ టార్గెట్ వచ్చేది,
బట్ ఇప్పుడు ఆల్రెడీ ర్యాలీ అయినాక కొంటున్నాం కాబట్టి నియర్లీ 6-7 అంటే ఒక 100 పాయింట్స్ వరకు టార్గెట్ రావచ్చు ఇందులో. ఎక్కువ అయితే టార్గెట్ రాదు ఇందులో. ఓకే. ఒకవేళ స్ట్రాంగ్ నెక్స్ట్ సెట్టింగ్ దీని మీద క్లోజింగ్ ఇస్తే ఇంకా రిలాక్సింగ్ లో కూర్చోండి, నో ప్రాబ్లం లేదు. 275 వరకు టెన్షన్ లేదు, ఎందుకంటే ఇక అన్ని అన్డిఫైన్ క్యాండిల్స్ వరకే ఉన్నాయి. ఓకే. ఇక అన్ని అన్డిఫైన్ క్యాండిల్స్ వరకే ఉన్నాయి, సో నో ప్రాబ్లం. క్లియర్. సో ఇంకేమో డౌట్స్ ఉన్నాయో ఒకసారి ఫైనల్ గా ఒకసారి నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ -100 లో ఉంది ఇంకా 15 మినిట్స్. సో ఆల్రెడీ రీటెస్ట్ వచ్చింది, స్ట్రాంగ్ అండ్ ఎక్సైటింగ్ క్యాండిల్ కూడా ఇచ్చింది. ఓకే. అండ్ ప్రీమియం ఎంత ఉంది ఇక్కడ ఆల్రెడీ 4950 రూపీస్కి వచ్చేసింది, 30 నుంచి 50 వరకు వచ్చింది. సో 20 ఎంఎస్ అప్పుడు కూడా ఇస్తుంది. ఇది ప్రాపర్ గా గ్రీన్ కలర్ క్యాండిల్ అయింది అనుకోండి, ఇక్కడ వరకు టార్గెట్ తీసుకోవచ్చు 2297 ఆర్ 23,000 ఎబో వరకు. సో మీకు ఇక్కడ చూస్తే తక్కువ పాయింట్స్ లెక్క ఉంటుంది కానీ 100 to 150 పాయింట్స్ వరకు వచ్చేస్తుంది. సో డెల్టా వాల్యూ కూడా ఎంతకు వచ్చింది ఇది 15. ఓకే. 23,000 డెల్టా వాల్యూ 0.49 కూడా వచ్చేసి. ఓకే, ఇది ఎక్స్పైరీ మంత్ అండి, ఇది ఇప్పుడే ఎక్స్పైరీ. ఓకే, 0.27 వరకు వచ్చింది. ఓకే, ఇంకొంచెం డెల్టా వాల్యూ 0.30 ఎబోకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకొంచెం ఈజీ ఉంటుంది. ఓకే, అది రానివ్వండి. 0.3035కి ఎబో వస్తే అప్పుడు కొంచెం రిలాక్స్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ప్రీమియం కూడా డీకే అయితే ఇంకా బెటరే కదా. అండ్ ఇవి ఆల్రెడీ సెల్లింగ్లో ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే నేను మళ్ళీ నా హోల్డింగ్స్లో చూస్తే శ్రీరామ్ ఫైనాన్స్ మళ్ళీ కాస్ట్ టు కాస్ట్కి వచ్చేసింది. నిఫ్టీ ఒకటే 2500 ప్లస్ ప్రాఫిట్లో ఉన్నది. సో చూసాం, శ్రీరామ్ ఫైనాన్స్ అయితే చాలాసేపు ఆడుకుంటుంది. సెల్లింగ్ చేసినప్పుడు ప్రీమియం డీకే అవ్వట్లేదు. ఒకసారి ఏముందో మళ్ళీ ఒకసారి క్లారిటీగా ఇంట్లో చూసుకుంటాను నేను. శ్రీరామ్ ఫైనాన్స్ నిఫ్టీలో ఉంది కదా. ఓకే, శ్రీరామ్ ఫైనాన్స్ అదే రేంజ్ లో ఉంది, అయినా ప్రీమియం డీకే అవ్వట్లేదు. మేబీ ఇందులో లిక్విడిటీ ఎక్కువ అవుతున్నట్టుంది. ఓకే, ఇక్కడనే సెల్ చేస్తాం 3 డేస్ నుంచి మార్కెట్ అక్కడనే ఉన్నా కూడా ప్రీమియంలో ఎటువంటి యూజ్ లేదు. కాస్ట్ టు కాస్ట్కి వస్తుంది. అసలు 3 డేస్ హాలిడేస్ ఉన్నా కూడా ప్రీమియం డీకే అవ్వట్లేదు. సో నేను ఫుల్ ఫ్లెజ్గా నేను ఒకసారి ఐవి అవన్నీ కూడా చూస్తాను. ఇంకా ఐవి హై నుంచి ఇంకా హై అయినట్టుంది నాకు తెలిసి. శ్రీరామ్ ఫ్యాన్స్ హై నుంచి హై అవుతుంది, ఇది ఇంకా లోకి వస్తలేదు. ఓకే, సో ఐవి హై టు హై ఉంది. మేబీ ఇది కొంచెం లోకి వచ్చిన డీకే అవుతుంది, చూద్దాం. ఈరోజు దీన్ని కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఓకే, లాస్ అయితే ఉండదు మాక్సిమం శ్రీరామ్ ఫ్యాన్స్ లో సెల్లింగ్ లో. డెల్టా వాల్యూ ఎంత ఉంది 1000. ఓకే, 0.26 వరకు ఉంది డెల్టా వాల్యూ. అండ్ 80 ఇది కూడా 0.33 ఉంది. ఓకే, డెల్టా వాల్యూ పెరుగుతుంది, దాంతో పాటు ఐవి కూడా పెరుగుతుంది. సో తీటా చూసుకుంటే -1 ఉంటే ఒక్క ఓన్లీ 1 రూపీ కూడా అయినా 3 రూపీ 3 డేస్ నుంచి తగ్గినా కూడా మనకు రావాలి నియర్లీ 1 రూపీ. సో ప్రీమియమ్స్ కూడా ఏం రావట్లేదు, తీటా వాల్యూ ఏం ఇక్కడ వర్క్ అవుతలేనట్టుంది. చూద్దాం ఒకసారి ఇది. ఈరోజు దీన్ని ఫైనల్ చేద్దాం. ఓకే, సో టెన్షన్ ఏం లేదు, అక్కడక్కడ ఉంది, ప్రాఫిట్ లో ఉంది, లాస్ అయితే లేదు. ఓకే, చలో గైస్, ఇంకేమో డౌట్స్ ఉన్నాయా మీకు? ప్రజెంట్ ప్రతి స్టాక్ లో కొన్ని స్టాక్స్ ఎంట్రీకి వచ్చినాయి, కొన్ని స్టాక్స్ అయితే వెయిటింగ్ ఉన్నాయి. సో టెన్షన్ లేదు, మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఏది ఉండదు. ఓకే, సో వెయిట్ చేసి మెల్లగా ఎంట్రీస్ ప్లాన్ చేసుకో. ఇప్పుడు అంతా ఫౌండేషన్ స్టేజ్ లో ఉంది మార్కెట్. ఓకే, చలో గైస్, నిన్న ఆల్రెడీ టాటా పవర్ సెల్లింగ్ ఉంది, అది కూడా ప్రాఫిట్ లోనే ఉంది. ఓకే, చలో గైస్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, బీ సేఫ్ ట్రేడింగ్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కొంచెం జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయండి. ఓకే, సో ఆయన ఎంట్రీకి ఉంటే నేను ప్లాన్ చేస్తాను. ఓకే, వన్స్ నిఫ్టీ డౌన్ అయ్యింది, యా కానివ్వండి, మనకి ఇంకా ప్రీమియం డీకే కావాలి కదా, అదే రేంజ్ బౌండ్ లో ఉండాలి. ఇది దీని మీదకి గ్రీన్ అన్న తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. గ్రీన్ కలర్ లో రావాలి క్యాండిల్. ఇదేంది అన్డిఫైన్ క్యాండిల్, ఇది ప్రాపర్ గా గ్రీన్ కలర్ క్యాండిల్ అవుతుంది అంటే అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇది ఇక్కడనే ట్రేడ్ అవుతుంది అనుకోండి, అంటే ఇప్పుడు ఇది స్ట్రాంగ్ గా ఎక్సైటింగ్ వచ్చింది, అన్డిఫైన్ అయింది, ఇక్కడ బేస్ వస్తుంది, మళ్ళీ నేను దీని మీద స్ట్రాంగ్ గా ఎక్సైటింగ్ లేకుండా ఇక్కడ స్ట్రాంగ్ గా ఎక్సైటింగ్ ఇక్కడ ఇచ్చింది అనుకోండి, జస్ట్ అవాయిడ్ ఇది అంతే. ఓకే, ఇప్పుడు ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ దీని దగ్గర స్ట్రాంగ్ గా ఎక్సైటింగ్ క్యాండిల్ ఇవ్వాలి. ఓకే, అండ్ డెల్టా వాల్యూ కూడా మినిమం ఉండాలి. డెల్టా వాల్యూ లేకుండా మాత్రం ట్రేడ్ చేయకండి. బయింగ్ ఎంట్రీ ఉంటే మన గ్రూప్ లో అప్డేట్ ఇవ్వండి బ్రో. నేను సింపుల్ గా చెప్పాలంటే ఎందుకు ట్రేడ్స్ పెట్టట్లేదు డైరెక్ట్ ఎంట్రీకి, ఓన్లీ
పెట్టట్లేదు అంటే నేను సెబీకి అప్లై చేశాను కదా. అవి నేను ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అవుతుంది బ్రో. ప్రతిసారి నాకు ఎక్కడనో ఒక దగ్గర మిస్లీడ్ అయి రిజెక్ట్ అవుతుంది. సో ఈసారి మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాము సెబీ అప్లికేషన్ కి. ఇప్పుడు కూడా ఇంకా మాకు లాస్ట్ స్టేజ్ లో ఉన్నాం సెబీ సర్టిఫికేట్స్ కి. ఒకవేళ చాలా మంది చాలా సార్లు మిస్టేక్ అయింది, చాలా ప్రాబ్లం అవుతున్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఎంట్రెస్ ఇచ్చి చిన్న మిస్లీడింగ్ అని ఎక్కడైనా సెబీకి వెళ్ళింది అనుకోండి, మీలో చాలా మందికి పరా తెలియదు. ఆ పరా దాంట్లో మన పాన్ కార్డ్ వేసాం అనుకోండి, సో అక్కడ అన్ని డీటెయిల్స్ వచ్చేసాయి మనం ఏమేం చేసినాం ఏంది అని చెప్పి. ఓకే. సో అక్కడ మిస్లీడ్ ఏదైనా కూడా మళ్ళీ నాకు రిజెక్ట్ అవుతుంది. అందుకని చెప్పి నేను డైరెక్ట్ గా ఇవ్వలేకపోతున్నాను. ఓకే. ఎందుకంటే మనం అందరం స్టూడెంట్స్ ఉన్నప్పుడు మనం అందరం కలిసే ఉండాలి కదా. ఇంత నేర్చుకొని సెబీ సర్టిఫికేట్ లేనిదే నేర్చుకున్నాను మీరు డిగ్రేడ్ ఫీల్ అవ్వద్దు, నేను సర్టిఫికేట్ ఎన్నిసార్లు నెగిటివ్ లో పోయినా కూడా నేను ఫీల్ అవ్వద్దు కదా. కొంచెం వెయిట్ చేసాం, ప్రాబ్లం లేదు. సెల్లింగ్స్ లో అయితే మంచి ఇన్కమే వస్తుంది కదా మనకి ఇప్పుడు. మెల్లిగా వస్తుంది కానీ కొంచెం తక్కువ వస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్ మీ చాలా మందికి తొందరగా ప్రాఫిట్ వస్తే హ్యాపీ ఉంటుంది అనుకుంటారు, కానీ తొందరగా కాదు. డైలీ ఒక 2,000 3,000 ఒక 2-3 మంత్స్ చేయండి అలాగా. 2-3 మంత్స్ లో వచ్చిన ప్రాఫిట్ తోని అప్పుడు హీరో జీరో ట్రేడ్ చేయండి, అప్పుడు మీకు ట్రేడింగ్ అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఈ సెల్లింగ్ లో క్లియర్ గా మీకు అర్థం అవ్వాల్సింది ఏంది అంటే, ఇప్పుడు ఎంత వరకు డ్రాప్ అయినా కూడా నేను ఎలా హోల్డ్ చేస్తున్నాను. మీరందరూ ఏం చేస్తారు అంటే ఇక్కడ ఇక్కడ చూడండి నిఫ్టీలో, సారీ నిఫ్టీ కాదు, ఎగ్జాంపుల్ శ్రీరామ్ ఫైనాన్స్ ఎక్కడ పోయింది ఇది, శ్రీరామ్ ఫైనాన్స్ ఇక్కడ చూడండి. శ్రీరామ్ ఫైనాన్స్ ఇందాక 1% వరకు వెళ్ళింది, ఇప్పుడు 0.66% వరకు వస్తుంది. దీనివల్ల మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. మార్కెట్ ఎక్కడ వరకు క్లోజింగ్ ఇస్తుంది, ఎలా క్లోజింగ్ ఇస్తుంది, ఇప్పుడు నేను తీసుకోవచ్చా లేదా, ఏ బేసిస్ లో ఉంటుంది. ఇలా మీరు ఇవన్నీ 1-2% ని క్యాచ్ చేసారు అనుకోండి, నిఫ్టీలో ఈజీగా 1-2% క్యాచ్ చేయొచ్చు, తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రాఫిట్. ఓకే. ఇది ట్రేడ్ చేయాలంటే ఇవి రిహార్సల్స్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి ఈ ట్రేడ్స్. ఓకే. ఈ ట్రేడ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఏమైనా ఉంటుంది. ఓకే. ఇవి కాదు, ఫస్ట్ చిన్న ట్రేడ్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఈ పెద్ద ట్రేడ్స్ అర్థమవుతుంది. ఓకే. సో హరీబరీ ఏం లేదు, నిమ్మలంగా మనం వెళ్దాం, ప్రాబ్లం ఏముంది. ఈ రోజే స్టాక్ మార్కెట్ క్లోజ్ అవ్వదు కదా, ఒక రోజు వస్తుంది మనకు కూడా. ఓకే. ఇంత ముందులాగా ట్రేడ్ చేయకండి, డైలీ బయింగ్ చేసి డైలీ సెల్లింగ్ అండ్ ఇప్పుడు ఈ సెల్లింగ్ తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ సెల్లింగ్ పొజిషన్స్ ఎక్కువ లేవు, గుర్తుపెట్టుకోండి. అన్ని జోన్స్ లోకి వచ్చే ఐవి హై ఉంది, ఏదో ఒక రోజు హైవి లోకి వచ్చి బయింగ్ పొజిషన్స్ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. టెన్షన్ ఏం పడకండి, ఏదో ఒక రోజు మనకి ఎంట్రీకి వస్తుంది. ఓకే. చలో గైస్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, బీ సేఫ్ ట్రేడింగ్.